వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వాస్తుపరంగా అయితే మీరు చాలా విషయాలు చెప్తూ వస్తున్నారు గురుగారు. ఈ వీడియోలో వచ్చేసి మనం వివాహం గురించి మాట్లాడుకుందాం. అసలు పెళ్ళి అవ్వట్లేదు అన్నది పెద్ద సమస్య అయితే ముఖ్యంగా మగవాళ్ళకి గురుగారు. నేటి కాలంలో చూస్తే ఆడవాళ్ళు కానీ వాళ్ళ అమ్మా నాన్నలకు కానీ పెరిగిపోయిన కోరికల వల్ల అవ్వచ్చు, లేదా దేని వల్ల అయినా అవ్వచ్చు, ఇంకా బెటర్మెంట్ కోసం చూడటం అవ్వచ్చు, ఎట్లా అయినా కూడా మగవాళ్ళు చాలా మంది అయితే వివాహం అవ్వకుండా మిగిలిపోతున్నారు. కొంతమంది 40 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం అవ్వని వాళ్ళని చూస్తూ ఉన్నాము. సో అసలు మగవారికి ఏ దోషాలు ఉంటే ఈ పెళ్లిళ్ళు అనేవి ఆలస్యం అవుతాయి, లేకపోతే అసలు అవ్వకుండా ఉంటుంది? వీటికి ఏం పరిష్కారం ఉంటుంది గురుగారు? ఏమైనా రెమెడీ ఉంటుందా? అసలు తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్త్రీకైనా పురుషుడికైనా సప్తమ స్థానం అని ఉంటుంది. అంటే లగ్నం నుంచి 7th హౌస్ ఈజ్ ది పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ అన్ని 7th హౌస్ చెప్తుంది. పురుషుడి జాతకంలో అయితే శుక్రుణ్ణి, సప్తమ స్థానాన్ని, సప్తమాన్ని ఏ గ్రహం రూల్ చేస్తుందో ఆ గ్రహాన్ని తీసుకోవాలి. స్త్రీకి అయితే కుజుడిని తీసుకోవాలి, మంగళుడు. అందుకే మాంగళ్య ధారణ చేస్తారు, మంగళ సూత్రం కట్టుకుంటారు వాళ్ళు. సో అందుకని మంగళ గ్రహం కుజుడు ఎలా ఉన్నాడు, సప్తమ స్థానం ఎలా ఉందని చూడాలి. ఇది ఎలాంటి వరుడు లేదా ఎలాంటి వధువు వస్తాడని చెప్తుంది. చాలా స్పష్టంగా ఇప్పటికిప్పుడు మీరు ఎవరిదైనా జాతకం తీసుకొచ్చినా కూడా వీళ్ళ హస్బెండ్ లేదా వైఫ్ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని చెప్పొచ్చు, అందులో సందేహం ఏం లేదు. అయితే వివాహం విషయంలో ప్రతి జాతకుడికి వాళ్ళ లైఫ్లో 5 సార్లు వివాహం అయ్యే సమయం వస్తుంది, 5 సార్లు వివాహం చేసుకోకూడని సమయాలు వస్తాయి. ఇక్కడ వాళ్ళు చేసుకునే సమయాలు ఏంటో తెలుసుకొని ఆ సమయంలో గట్టిగా ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతుంది. అయితే ఆ ప్రయత్నం కూడా ఎట్లాగా, జాతక చక్రంలో చాలా స్పష్టంగా తల్లిగారు చూస్తే అవుతుందా, తండ్రి గారు చూస్తే అవుతుందా, బంధువర్గంలో చూస్తే అవుతుందా, లేకపోతే దూరపు సంబంధం వల్ల అవుతుందా, లేకపోతే కొన్నిసార్లు డిఫరెంట్ క్యాస్ట్లో అవుతూ ఉంటుంది, లేకపోతే దూరపు సంబంధాలు అయితే అవుతాయా, దగ్గర సంబంధం అవుతుందా, లేకపోతే అన్నదమ్ముడు ఇన్వాల్వ్ అయ్యి అక్కచెల్లి ఇన్వాల్వ్ అయితే అవుతుందా, ఫ్రెండ్స్ సర్కిల్లో ఇన్వాల్వ్ అయితే అవుతుందా, లేకపోతే ఇంటర్నెట్లో వెతుక్కుంటే దొరుకుతారా, లేకపోతే లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా అనేటువంటి ఒక స్పష్టత అనేటువంటి జాతకంలో ఉంటుంది. ఇంకొంతమందికి నేను చెప్తూ ఉంటాను, ఏమంటే వివాహం అనగా మీకు వివాహం అనగానే గొడవలు అవుతున్నాయి కదంటే, అవునండి వివాహం అంతా కానీ ఇంట్లో గొడవలు అవుతున్నాయండి అంటారు. బికాజ్ ఆఫ్ మార్స్ ఎంటర్ అయ్యాడు అక్కడ. ఇంకొంతమంది గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళతో వచ్చిందండి సంబంధం అంటారు, సన్ ఇన్వాల్వ్ అయ్యాడు. అట్లా ఏంటంటే వివాహం తర్వాత మేము ఒక దగ్గర లేవంటారు, తిరుగుతూనే ఉన్నామంటారు, మూన్ ఇన్వాల్వ్ అయ్యాడు. అట్లా ఏంటంటే వివాహం అనేటువంటిది ఫస్ట్ మీ జాతకంలో ఎవరు చూస్తే ఎవరు ఇన్వాల్వ్ అయితే వివాహం అవుతుందని పట్టుకోగలగాలి. రెండవది ఎప్పుడు వివాహం కోసం మీరు ప్రయత్నం చేయాలి. మూడవది ఎలాంటి వాళ్ళని మీరు ప్రయత్నం చేయాలి, లాంగా, దగ్గర, లేకపోతే బంధువర్గంలోనా, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేకపోతే అవతల వాళ్ళు మీరు ఎందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదంటే అక్కడ ప్రయత్న భావం కనెక్ట్ అయిందా సప్తమ స్థానానికి అనేది చూసుకోవాలి. ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఏదైతే ప్రయత్నం చేస్తున్నా ఆపుతుందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వాలి. ఇది వివాహ సంబంధించింది. ఇదే ఏ దోషాలు ఉంటాయి గురుగారు పెళ్ళవట్లేదు? సప్తమ స్థానం పాడవుతుందండి. పురుషుడికి అయితే శుక్రుడు పాడవుతాడు, లేదా సప్తమాధిపతి పాడవుతాడు. పాడవడం అంటే సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఈ చెయ్యి పని చేయట్లేదు అనుకుందాం కాసేపు, అంటే ఇక్కడ ఏదో క్లాట్ ఏర్పడింది అనుకోండి, ఈ చెయ్యి తిమ్మిరికిపోయింది, ఇట్లా కట్టేశారు గట్టిగా, ఇక్కడ ఒక తాడేసి కట్టేశాడు, ఈ చెయ్యి అంతా తిమ్మిరికిపోతుంది, ఇక్కడ ఏం పని చేయదు అంటే ఏంటి, ఇక్కడ బ్లాక్ ఏర్పడింది. అలాగే సప్తమ స్థానాన్ని బ్లాక్ ఏర్పడుతుంది, బ్లాక్ అయింది అంట. మనకి ఏ భావం బ్లాక్ అయితే అది ఆగిపోతుంది. కొంతమంది సంపాదించారు చూసారా, 2nd హౌస్ బ్లాక్ అయింది అంటాం. బ్లాక్ ఏ రాశి అయింది, ఏ రాశి ఫ్రూట్ఫుల్ అయిందో ఉంటుంది. ఈ రాశి బ్లాక్ అయింది, ఈ రాశి ఫ్రూట్ఫుల్ అయింది. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్ అయిందో వాళ్ళకి ఎర్లీగా మ్యారేజ్ అవుతుంది, ఎర్లీగా సంతానం కలుగుతారు, చేసుకోగానే వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది. కొంతమంది చూడండి వివాహం చేసుకున్నప్పటి నుంచి ఎంత డౌన్ఫాల్ అంటూ ఉంటారు. అంటే ఏంటి, సప్తమ స్థానం పాడైంది. సింపుల్ అవ్వడం కూడా కష్టతరంగా అవుతూ ఉంటుంది. కొంతమందికి 2nd మ్యారేజ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, అది కూడా ఉంటుంది జాతకంలో, అది కూడా తెలిసిపోతుంది, అది కూడా తెలుస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే మీకు ఎలాంటి హస్బెండ్ రావాలి, ఎలాంటి వైఫ్ రావాలనేటువంటిది మీ జాతకంలో చెప్పేది సప్తమ స్థానమే. ఆ సప్తమ స్థానం బలహీనంగా ఉంటే నువ్వు బలపరచుకోవాలి.
అదే గురుగారు, ఇప్పుడు కొంతమందికి ఓకే వివాహం అవ్వటమే కష్టం అనుకుంటే వివాహం అయినాక కొన్నాళ్ళకి విడిపోతూ ఉంటారు అది కదా. 12వ స్థానంలో చూడాలి. అది 12వ స్థానం. 12వ స్థానంలో చూడాలి. అంటే వివాహ జీవితము, ఆ, వివాహం ఎలాంటి పర్సన్ వస్తారు, ఎలాంటి వాళ్ళతో వివాహం అవుతుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అదే వాళ్ళు ఎలాంటి టేస్ట్ కలిగి ఉంటారు, లేకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క రూపురేఖలు, ఇవన్నీ సప్తమ భావం అని చెప్తే అదే వాళ్ళతో మీకుండేటువంటి రిలేషను, వాళ్ళతో మీకుండేటువంటి మ్యారిటల్ లైఫ్ అంతా చెప్పేది 12వ భావం. ఓకే. అందుకే 12వ స్థానం ఎలా ఉందో చూస్తాం. ఇద్దరు మ్యాచింగ్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ రేపు పాయింట్స్ చూస్తున్నారు. అదే 36కి ఎన్ని పాయింట్లు కలిసాయి, 18 పైన కలిసాయి, చేసేయండి అంటారు. అలా అయితే ఇప్పుడు వరకు 18 పాయింట్లు కలిసిన ప్రతి ఒక్కరు విడిపోకూడదుగా, ఎందుకు విడిపోతున్నారు? అదే కదా. ఇన్ కేస్ అదే పెళ్ళైనాక ఇలా విడిపోతారని కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని కానీ, ఇట్లాంటివి తెలిస్తే ఇలాంటి దోషాలు ఉన్నాయి పెళ్లి తర్వాత దాని అని పరిహారం తెలిస్తే చేసుకోవచ్చు. అన్నీ కలిసాయి వాళ్ళకి. అంటే జనరల్ గా మంచి ఫ్యామిలీ, ఆ అబ్బాయి కూడా మంచి జాబ్ చేస్తున్నారు, లేకపోతే అమ్మాయి మంచి జాబ్ చేస్తున్నాం, ఇద్దరు అన్నీ కలిసాయి. కాకపోతే ఇలాంటి దోషాలు ఉన్నాయి అని మనకి జాతకంలో తెలిసింది అనుకోండి, ఏమైనా రెమెడీ ఉంటుందా? అంటే ఒకటండి, ఇక్కడ చిన్న చిన్న రెమెడీలు చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి కొన్ని ఉంటాయి. ఓకే. అసలు వద్దు వీళ్ళిద్దరికి చేస్తే అనవసరంగా గొడవలు పడతారు. ఇక్కడ ఏంటంటే అబ్బాయి ఫ్యామిలీ మంచిదే ఉంటుంది, అబ్బాయి మంచివాడే ఉంటాడు, అమ్మాయి ఫ్యామిలీ మంచిదే ఉంటుంది, అమ్మాయి మంచి వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు ఇద్దరు కలిసి జర్నీ చేయడానికి ఉండే కాంబినేషన్స్ నడవు. ఓకే. అర్థమైందండి? వీరిద్దరూ కలిసి కాంబినేషన్గా ఒక లైఫ్ స్టార్ట్ చేయడానికి కలవదు. అది ఓకే. అది మనం చూడాలి. అసలు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది. కొంతమంది చూడండి రోజు గొడవ పెట్టుకుంటారు కానీ వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు. కొంతమంది ఏ గొడవ పెట్టుకోరు కానీ ఒక్కసారి ఒక చిన్న మాట వల్ల విడిపోయిన కేసెస్ ఉంటాయి. అదే ఈ మధ్య అలాంటివి ఎక్కువ చూస్తున్నాం. చూస్తూ మూలం ఏంటో మర్చిపోతున్నారు, గొడవలు మటుకి కంటిన్యూ అవుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఒకటి జాతకాలు కలవలేదు, 7th హౌస్ బాలేడు, 12th హౌస్ బాలేడు, అది జాతకం పార్ట్. ఫస్ట్ నువ్వు ఓన్ చేసుకోవట్లేదంట మనిషిని. నువ్వు ఓన్ చేసుకోవడం లేదు, అసలు నీది అనే భావనే లేదు. ఎంతసేపు నీ జీతం నీది, నా జీతం నాది, నా డబ్బులు నీ డబ్బులు, మనది అనేది లేదు ఎక్కడా కూడా. మనది అని వచ్చినప్పుడే కదా. ఇప్పుడు సొంత పిల్లవాడిని, సొంత కూతురు కానీ కొడుకుని కానీ నీ డబ్బులు నా డబ్బులు అంటున్నావా? లేదు కదా. మనం అని చెప్పి సొంతం చేసుకుంటున్నాం కదా. ఆ మనం అనేది లేకపోవడమే ఇతన్నిటికీ కారణం అవుతుంది. ఇవి మనం అనేది ఎప్పుడు వస్తుంది? వీళ్ళ పర్సనల్ చార్ట్లో 7th హౌస్ బాగా కనెక్ట్ అయితే మనం అనే ఫీలింగ్ వస్తుంది. 7th హౌస్ కనెక్ట్ అవ్వనంతసేపు నీది నాది, నీది నాదని అంటూ ఉంటాడు. అందుకని ఎవరికైనా వివాహం అవ్వాలంటే ఫస్ట్ 7th లార్డ్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎలా స్ట్రాంగ్ చేసుకుంటాము? చాలామంది ఏమనుకుంటారు, 7th లార్డ్ ఉంగరం పెట్టేసుకుంటానండి. ఉంగరం పెట్టుకుంటే ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలి? ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాడు? అది బాగుంటే ఉంగరం పెట్టుకుంటే స్ట్రాంగ్ అవుతాడు. అది బాగోనప్పుడు ఉంగరం పెట్టుకోవడం వల్ల స్ట్రాంగ్ అవ్వడు. అంటే ఎలా అంటే, ఒక వ్యక్తి బీపీ బాగా ఉంది అనుకోండి, బీపీ బాగుంటే ఇంకా కారం వస్తువులు తింటే బీపీ తగ్గుతుంది అంటాడా? పెరుగుతుంది కదా. అవును. అట్లాగే పాడైన సప్తమాధిపతి యొక్క ఉంగరం పెట్టుకోవడం ద్వారా మీకు ఇంకా డ్యామేజ్ అయితే తప్పితే దానివల్ల లాభం లేదు. పాడైంది ఎప్పుడు దానం ఇవ్వాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి బాగా షుగర్ ఉంది, స్వీట్ ఇచ్చాడు, స్వీట్ని తినకూడదు, పక్కోడికి ఇచ్చేయాలి, తినండి సరే మీకు మంచిది, అప్పుడు వీడికి మంచిది. దానం ఇస్తే మంచిది కదా. అవును. అట్లా నువ్వేం దానం చేయాలి? ఏ గ్రహం నీకు 7వ స్థానాన్ని పాడు చేస్తుంది, ఏ గ్రహం నీకు సపోర్ట్ చేస్తుంది, దాన్ని బట్టి నీ యొక్క వివాహం ఎప్పుడు అవుతుంది, ఎలాంటి వాళ్ళతో అవుతుంది, నువ్వేం చేస్తే అవుతుంది, ఏ మంత్రం చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. పురుషుడికైనా స్త్రీకైనా కానీ. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు కొంతమంది రకరకాల మెంటాలిటీ వ్యక్తులు ఉంటారు, వాళ్ళదే నడవాలి అనేటువంటి తత్వం ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు రావాలని ఉంటుంది వీళ్ళ జాతకంలో, పురుషుడి జాతకంలో కావచ్చు, స్త్రీ జాతకంలో కావచ్చు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల అలాంటి వాళ్ళు వచ్చారు. లేదా కొంతమంది మనీ మైండెడ్ ఉంటారు, ఎప్పుడు నువ్వు సంపాదించట్లేదు, నేను సంపాదిస్తున్నా, ఏమైంది 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 అడుగుతారు. ఇంకా తప్పదు, అంతే. అప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది బాగా హింసించే వాళ్ళు ఉంటారు. అంటే అన్నిటినీ యాక్సెప్ట్ చేయమని చెప్పట్లేదు. మరీ హింసించేవాడు, కొట్టేవాడు, లేకపోతే చంపేసే తత్వం కలిగిన వాళ్ళతో దూరంగా ఉండడం, విడాకులు తీసుకోవడం మంచిదని కాదనట్లే. కానీ కొన్ని లక్షణాలు నువ్వు యాక్సెప్ట్ చేయాలంట. కొంతమందికి మోడర్న్గా ఉండరు, ఏదో ఇంట్లో గృహిణిగా ఇంట్లో ఉంటారు, ఏదో ఇంట్లో పని, వీడికేమో మోడర్న్గా ఉండాలని ఉంటారు. కానీ జాతకంలో అది ఉంది కదా.
అప్పుడు అది తప్పదు. అలా కాకుండా 2 మ్యారేజ్ యోగం ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ భార్య ఇలా ఉండాలి, లేకపోతే ఫస్ట్ హస్బెండ్ ఇలా ఉండాలి, సెకండ్ హస్బెండ్ ఇలా ఉండాలి, లేకపోతే సెకండ్ వైఫ్ ఇలా ఉండాలని ఉంటుంది. అప్పుడు వాళ్ళలో మార్పులు జరగచ్చు. దాన్ని మనం 9th హౌస్లో చూస్తాం. అంటే 7th లార్డ్ ఫస్ట్ మ్యారేజ్ అయితే 9th హౌస్ సెకండ్ మ్యారేజ్, 11th హౌస్ థర్డ్ మ్యారేజ్. అలా సెకండ్ మ్యారేజ్ అవుతా అంటే ఆ యోగం ఉందని ముందే తెలిసింది అనుకోండి గురుగారు, ఏమైనా రెమెడీ చేసుకోవచ్చు? దానికి అర్క వివాహము అంటారమ్మా పురుషుడి జాతకంలో. ఓకే. స్త్రీ జాతకంలో కుంభ వివాహము అంటారు. ఓకే, సెకండ్ మ్యారేజ్ యోగం ఉందని ఆ సెకండ్ మ్యారేజ్ యోగం ఉంది అని ఎవరికైనా తెలిసింది అనుకోండి, జాతకంలో చూసాము, దానిలో చాలా స్పష్టంగా ఉంటుంది 2 వివాహాలు అయ్యే యోగం ఉంది. అప్పుడు ఏం చేస్తాము, స్త్రీకి అయితే కుంభ వివాహం జరిపిస్తారు. అది శాస్త్రంలో ఉన్నటువంటిది, శాస్త్రోక్తమే, ఎవరు క్రియేట్ చేసింది కాదు, శాస్త్రంలో శాస్త్రోక్తంగా ఉన్నటువంటిది. పురుషుడికైతే అర్క వివాహం అని జిల్లేడు మొక్కకి చేస్తారు. అయితే ఈ వివాహాలు చేసేటప్పుడు చాలామంది ఇక్కడ రాంగ్ స్టెప్ పడుతుంది. ఎక్కడంటే కుజదోషం ఉంటే అర్క వివాహం చేస్తున్నారు, అది కాదు. కుజదోషం ఉంటే కుజుడు ఏ భావాన్ని పాడు చేస్తున్నారో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. కుజదోషం ఉంటే అర్క వివాహం చేయకూడదు, కుంభ వివాహం చేయకూడదు. 2 వివాహాల యోగం ఉంటేనే అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ జరిపించాలి. దానివల్ల కలిగే బెనిఫిట్ ఏమిటి అంటే, మొదటిది ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ దోషం పోతుంది, మంచి సంబంధం వస్తుంది, వివాహం అవ్వడానికి యోగ్యత పెరుగుతుంది. అది ఎవరికి 2 వివాహాల యోగం ఉంటేనే చేయాలి, లేకుండా చేయకూడదు. అంతే కదా, అవును. లేకుండా చేస్తే మళ్ళీ అదొక దోషం మళ్ళీ. అందుకని ఏం చేస్తారు, సప్తమ స్థానము 12వ స్థానము ఈ గ్రహాల యొక్క స్థితిని గమనిస్తారు, మహాదశలను గమనిస్తారు. గమనిస్తే ఆహా ఓకే, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ యోగం ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమవుతుంది, మ్యారేజ్ అయిపోద్ది, ఏమండి మాకు గొడవలు అవుతున్నాయి ఎలాగండి, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఇంక చేయరు మళ్ళీ. చాలామంది ఏమనుకుంటారు, అర్క వివాహం ఉంది కదా, కుంభ వివాహం ఉంది కదా, ఇప్పుడు చేసుకుంటా అంటారు. అది చేయకూడదు. దీన్ని మనకి తమిళనాడు సైడ్ మరుమాంగళ్య దోషము అంటారు. అంటే మళ్ళీ అదే సేమ్ భార్యాభర్తలకు చేస్తారు. అది కొంతవరకు పనిచేస్తుంది, చేయదని నేను చెప్పట్లేదు. కానీ ఇలాంటి సమయాల్లో మీరు లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయే నమః అని మంత్రం చేసుకోవాలి. ఓకే, ఎవరికైతే గొడవలు అవుతున్నాయో పెళ్ళిళ్ళకి సంబంధించినవి అలాంటి వారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ దోషము, ఇప్పుడు హస్బెండ్ విదేశాలకు వెళ్ళాడు, అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది, కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, 1 year 6 months 3 months ఎంతో, ఆ రూపంలో దోషం పోతుంది. అంటే దూరం ఉన్నారుగా పోతుంది. లేదా ఒక్కొక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అమ్మాయికి, అబ్బాయికి ఇంకో దగ్గర ఎక్కడో సిటీలో ఉంది. అప్పుడు అమ్మాయి ఏమో ఏ విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ ఉంటే అబ్బాయి ఏ హైదరాబాద్లోనూ ఉన్నాడు. అప్పుడు వారానికి ఒకసారి కలుస్తుంటారు, ఆ రూపంలో కూడా దోషం పోతుంది. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, పుట్టే పిల్లల జాతకాల్లో భార్యాభర్తలు కలిసి ఉండే యోగం బలంగా ఉంటుంది, అప్పుడు కూడా దోషం పోతుంది. అంటే పిల్లల జాతకాల్లో ఉండే మంచి యోగం కూడా వీళ్ళని కలుపుతుంది. అందుకే చూడండి, కొన్నిసార్లు మనం చూస్తుంటే అంటుంటాం, మా అమ్మాయి పుట్టే మేము కలిసామండి, అంత అన్ని రోజులు దూరంగా ఉన్నాం అంటుంటారు. అవునవును గురుగారు. కారణం ఏంటంటే ఆ అమ్మాయి జాతకంలో తల్లిదండ్రులు కలిసి ఉండాలని ఉంటుంది. అట్లా తప్పకుండా గురుగారు. అంటే ముందు అసలు పెళ్ళిడుకు రాగానే ఒకసారి జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకుంటే అసలు ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలాంటి దోషాలు ఏమన్నా ఉన్నాయా ముందుగానే చేయించుకుంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళు ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉంటారు కనుక ఒక్కసారి అసలు పెళ్ళిడికి వచ్చినాక మీ పిల్లల జాతకం అయితే కనుక ఒక్కసారి ఎవరితో అయినా చూపించుకోండి. వాళ్ళ భవిష్యత్తు కన్నా కూడా అది ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైన విషయం కదా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి. సో అలానే అర్క వివాహం కుంభ వివాహం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.